ఫైనల్లీ ఈరోజు మనం ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి రియల్మీ 7 Pro మొబైల్ ఫోన్స్ని అఫీషియల్గా ఈరోజు రియల్మీ కంపెనీ మధ్యాహ్నం 12:30కి లాంచ్ చేయడం అయితే జరిగింది. వీటితో పాటు మరికొన్ని ఐఓటీ ప్రోడక్ట్స్ని కూడా లాంచ్ చేశారు. మరి వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రైస్ డీటెయిల్స్, ఫస్ట్ సేల్ అండ్ అట్ ది సేమ్ టైం వీటిని ప్రైస్ కొనొచ్చా కొనకూడదా అనే విషయం మీకు తెలియాలంటే వీడియోని చివరి దాకా చూడండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మోటివేషన్గా ఫీల్ అయ్యి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో మొదటిగా ఇక్కడ రియల్మీ 7 విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది మనకి మిడ్ రేంజ్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇందులో మీడియాటెక్ హెలియో G95 ప్రాసెసర్ని అయితే మన ముందు తీసుకొస్తున్నారు. సో G90T కన్నా ఇది అప్పర్ అబోవ్ అండ్ వరల్డ్స్ మొట్టమొదటి ప్రాసెసర్ అని కూడా చెప్తున్నారు. అండ్ మీడియాటెక్ ప్రాసెసర్స్ అంటే మనకు జనరల్గా హీట్ అవుతూ ఉంటాయి, కానీ దీంట్లో వాడినటువంటి కూలింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ మీకు 8% తక్కువ హీట్ని జనరేట్ చేసేలాగా ఇది మనకి సపోర్ట్ చేయడం జరుగుతుందంట. దీన్ని వీళ్ళు కార్బన్ ఫైబర్ కూలింగ్ టెక్నాలజీ అని చెప్పి పిలవడం అయితే జరుగుతుంది. ఇక దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి 6GB ఆఫ్ ర్యామ్ అలాగే 8GB ఆఫ్ ర్యామ్ రెండు స్టోరేజ్ వేరియంట్లో రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారంటే 64 అలాగే 128 అలాగే మెమరీ కార్డ్ సహాయంతో అప్ టు 512GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. 6.5 ఇంచెస్కి సంబంధించినటువంటి ఐపీఎస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేనే మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. ఏదైతే మనకి రియల్మీ 6iలో ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ సేమ్ అని అనుకోవచ్చు, సింగిల్ పంచ్ హోల్ కట్అవుట్ తోటి. ఇక దీంట్లో కెమెరాస్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్, ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్, రేర్ వచ్చేటప్పటికే 64 మెగాపిక్సెల్ సోనీ IMX 682 సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇది సెకండ్ జనరేషన్ ఆఫ్ సెన్సార్ అని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అఫ్ కోర్స్ 7 Proలో కూడా మనకి సేమ్ సెన్సార్ ని మనం చూస్తాం. మరొకటి వచ్చేటప్పటికే 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది 190 డిగ్రీస్ ఫీల్డ్ ఆఫ్ వ్యూని అయితే కవర్ చేయగలదు. మరొక 2 మెగాపిక్సెల్ అలాగే మరొక 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ పోర్ట్రేట్ షాట్స్ కోసం వీటిని యూజ్ చేస్తే ఫ్రంట్ వచ్చేటప్పటికే 16 మెగాపిక్సెల్ కెమెరాని అయితే వీళ్ళు వాడుతున్నారు. ఇక దీంట్లో 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 30 వాట్స్ కి సంబంధించిన డార్క్ ఛార్జ్ టెక్నాలజీ చార్జర్ని అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఫాస్ట్ ఛార్జింగ్ కి కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. 0 to 100% ఆఫ్ ద ఛార్జింగ్ ఇది ఏదైతే ఉందో సుమారుగా 65 నిమిషాలకి అండ్ అలాగే 50 minutes ఆఫ్ ఛార్జింగ్ ఏదైతే ఉందో మీకు కేవలం 26 minutes లోనే కంప్లీట్ అవడం మరొక విశేషం. USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్, స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ తో పాటు మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అలాగే ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ ఇది సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం. ఇది కూడా మనకి స్టాండర్డ్ కలర్స్ లోనే దొరుకుతుంది. వీళ్ళు వచ్చేటప్పటికే మనకి మిర్రర్ బ్లూ అలాగే మిర్రర్ గ్రే అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఓవరాల్ గా స్పెక్స్ పరంగా అయితే బాగానే ఉంది. ప్రైస్ గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఇక మనం రియల్మీ 7 Pro విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 720G ప్రాసెసర్ మన ముందు తీసుకొచ్చారు. ఇది ఒక్కడే నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది, కొంచెం ప్రాసెసర్ అప్గ్రేడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో కూడా మనకి ర్యామ్ విషయానికి వచ్చారంటే 6 అలాగే 8GB అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారన్నట్లయితే 64 అలాగే 128GB స్టోరేజ్ వేరియంట్స్ లో మనకి రావడం జరుగుతుంది. టోటల్ గా మనకి 6.4 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMO LED స్క్రీన్. దీంట్లో అయితే ఎటువంటి రిఫ్రెష్ రేటు ఉండదు, సింగిల్ పంచ్ హోల్ కట్అవుట్ తోనే మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా మన ముందుకు తీసుకొని రావడం మరొక విశేషం. ఆఫ్ కోర్స్ AMOLED డిస్ప్లే కాబట్టి ఇది చాలా ఈజీగానే పాసిబుల్. ఇక దీంట్లో మీరు చూసారంటే రేర్ వచ్చేటప్పటికే క్వాడ్ కెమెరా లెన్స్ సెటప్ ఇందా నేను మీకు చెప్పినట్లు 64 అలాగే 8+2+2 వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 32 మెగాపిక్సెల్ ఇక్కడ బంప్ చేయడం మరొక విశేషం. వేర్ 7లో వచ్చేటప్పటికే కేవలం 16 మెగాపిక్సెల్ కెమెరా మాత్రమే మనకు రావడం జరుగుతుంది. ఇక దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 65 వాట్స్ కి సంబంధించినటువంటి డాట్ ఫాస్ట్ ఛార్జ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం. అండ్ ఇందులో హైలైట్ ఏంటి అంటే ఆల్మోస్ట్ 0 to 100% ఆఫ్ ద ఛార్జింగ్ అనేది చాలా 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 వేగంగా ఫాస్ట్ గా ఛార్జ్ అవడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో వచ్చినప్పటికీ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తీసుకొస్తున్నారు. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది హైలైట్ అండ్ అట్ ది సేమ్ టైం ఇది డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేయడం మరొక విశేషం. అఫ్ కోర్స్ ఇందాక దీనికి సంబంధించినటువంటి కలర్స్ కూడా ఏదైతే రియల్మీ 7 లో చూసామో మిర్రర్ గ్రే అలాగే మిర్రర్ బ్లూ సేమ్ అదే కలర్స్ ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇక మొట్టమొదటిసారిగా రియల్మీ కంపెనీ వాళ్ళ ఐఓటీ ప్రొడక్ట్స్ లో కూడా ఎంటర్ అయిందని చెప్పొచ్చు. ఈ రోజు వీళ్ళు మరొక టూత్ బ్రష్ ని అలాగే ఒక సూట్ కేస్ ని అండ్ అట్ ది సేమ్ టైం ఒక హ్యాండ్ బ్యాగ్ ని వీళ్ళు వచ్చేటప్పటికే టోట్ బ్యాగ్ అనేటువంటి పేరుతో మన ముందు పిలుస్తున్నారు. సో ఇందులో సూట్ కేస్ అలాగే టోట్ బ్యాగ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నార్మల్ ఫీచర్సే కాకపోతే కొంచెం ఎన్రిచ్డ్ క్వాలిటీతో మన ముందు తీసుకొస్తున్నారు. కాకపోతే మనం టూత్ బ్రష్ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. సో దీని పేరు వచ్చేటప్పటికే M1 సోనిక్ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. అరౌండ్ 34,000 ఈ మోటార్ రొటేట్ అవడం అయితే జరుగుతుందంట ఒక్క నిమిషానికి. అండ్ అట్ ద సేమ్ టైం 3.5mm థిక్నెస్ ఉన్నటువంటి బెజల్స్, అది కూడా యాంటీ బ్యాక్టీరియల్ బెజల్స్. అంటే మనము టూత్ పేస్ట్ పైన ఉండేటువంటి బెజల్స్ ఉన్నాయి చూసారా, అవి ఎప్పుడు కూడా బ్యాక్టీరియా అనేవి ఫామ్ చేయవంట. 99.99% బ్యాక్టీరియాని ఫామ్ చేయకుండా కంట్రోల్ చేయడంతో పాటుగా
ఇది వచ్చేటప్పటికే మీకు 4 డిఫరెంట్ మాడ్యూల్స్ తోటి ఇది వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇందులో వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్తో పాటు IPX7 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చారు. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి వైట్ అండ్ బ్లూ కలర్స్లో అవైలబుల్ ఉంది. ఇక రెగ్యులర్గా సూట్ కేసు వచ్చేటప్పటికి టోటల్లీ వెయిట్ 3.1 kgs అండ్ దీని స్టాండర్డ్ కెపాసిటీ ఎంత తీసుకొచ్చారు. అండ్ ఇది కూడా కొంచెం డ్యూరబిలిటీ బాగుంటుందని చెప్తున్నారు. సో హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ నథింగ్, ఇవి ఐఓటీ ప్రొడక్ట్స్ అయితే కాదు, జస్ట్ బ్రాండింగ్ కోసం వీళ్ళు లాంచ్ చేశారు అంతే. ఇక ఫైనల్గా మనం ప్రైజింగ్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకి బేస్ వేరియంట్ 6+64 GB తీసుకొచ్చారు అట్ ద కాస్ట్ ఆఫ్ 15,000 రూపాయలు. ఓకే, కానీ వీళ్ళు కనుక 464 తీసుకొచ్చి అది కూడా మనకి రియల్మీ 6i ప్రైజింగ్లో లేదా 13,500 రూపాయల బడ్జెట్లో తీసుకొచ్చింటే ఫెంటాస్టిక్. కానీ ఎనీవే 6 GB తీసుకొస్తున్నారు, మంచి ప్రైజింగే, కాకపోతే ఇంకొంచెం తక్కువ తెచ్చి లేదా అట్లీస్ట్ కార్డ్ ఆఫర్స్ని ప్రొవైడ్ చేసినా బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లోనే మరొక వేరియంట్ ఏదైతే మనకి 8GB 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో వీళ్ళు అక్షరాల 17,000 రూపాయలకి తీసుకొచ్చారు. అండ్ ఈ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికే మొట్టమొదటి సేల్ రేపు సెప్టెంబర్ 10th మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్ ద్వారా జరగనుంది. ఇక Realme 7Pro విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో బేస్ వేరియంట్ మనకి 664 సేమ్ యాజ్ యూజువల్ రెండు ఒకటేలాగా తీసుకొచ్చారు. దీని ప్రైస్ వచ్చేటప్పటికే వీళ్ళు 20,000 రూపాయలు తీసుకొని రావడం జరిగింది, 19,999. సో 20,000 రూపాయలకి ప్రైజ్కి వర్తేనా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే పర్వాలేదు, నోట్ ఎట్ ఆల్. కాకపోతే ఇంకొక 1000 లేదు అన్నట్లయితే కనుక ఒక 1,500 రూపాయలు డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తుంటే అట్లీస్ట్ కార్డ్ ఆఫర్స్ని మనకు ప్రొవైడ్ చేసిన బాగుండేది అనిపించింది. ఇక హై ఎండ్ అంటే ఆల్మోస్ట్ 22,000 రూపీస్ కాబట్టి ఇక్కడ మనకి ఇంకా బెటర్ మొబైల్ ఫోన్సే ఫ్యూచర్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. సో హయ్యర్ వేరియంట్స్ అయితే నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేయను. ఎట్లాగో మెమరీ కార్డ్ డెడికేటెడ్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మెమరీ కార్డ్ తోటి మనం అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి సోనిక్ బ్రష్ ఏదైతే ఉందో దీని ప్రైస్ అయితే చాలా హెవీగా పెట్టారు, 2,000 రూపాయలు. నన్ను అడిగితే కనుక వేస్ట్ అసలు వాటికి. దానికన్నా మనకి ఓరల్ బీ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్, ఇన్ఫాక్ట్ మనకి ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ అంటే ఓరల్ బీ బ్రాండ్, సో ఆ కంపెనీకి సంబంధించినటువంటి బ్రషెస్ దొరుకుతూ ఉంటాయి. కాకపోతే వైర్లెస్ ఛార్జింగ్ అనవసరంగా పెట్టారనుకుంటున్నాను. సో ఎందుకంటే మనం ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వైర్లెస్ ఛార్జింగ్ తీసేసి దీని కనుక సుమారుగా 1,200-1,300 రూపాయలు తీసుకొచ్చింటే బాగుండేది. ఇక సూట్ కేసు విషయానికి వచ్చారంటే ఇది రెగ్యులర్ నార్మల్ ఎంఐ వాళ్ళు లగేజ్ బ్యాగ్స్ ఎట్లా లాంచ్ చేశారు సేమ్ అదే విధంగా వీళ్ళు కూడా లాంచ్ చేశారు. అఫ్ కోర్స్ బ్రాండింగ్ కోసం. సో ఎవరైతే డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారో చూసారా వాళ్ళు క్యారీ చేసుకోవడానికి. సో ఇది వచ్చినప్పటికీ 3,000 రూపాయలు. నాకు కూడా ఇక్కడ ప్రైస్ కొంచెం ఒక 500 రూపాయలు తగ్గించుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక హ్యాండ్ బ్యాగ్ విషయానికి వచ్చారంటే దీంట్లో ఏం స్మార్ట్ ఉండదు, కాకపోతే దీన్ని ఇందాక నేను మీకు చెప్పినట్టుగా బ్రాండింగ్ కోసం యూస్ చేస్తుంటారు. 1,000 రూపాయలకు లాంచ్ చేస్తారు, పర్లేదు, మంచి అగ్రెసివ్ ప్రైజింగ్లోనే లాంచ్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు వీటి ప్రైజింగ్ గురించి లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక టూత్ బ్రష్ కొంటారా కొనరా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.